చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ సందర్భం మోసే కాలములో దేవుడు మోసేతో మాట్లాడిన మాట. ఈ సందర్భం అసలు ఏంటి, ఈ సందర్భం ఏంటి అనే మాటల్లోనికి మనం వెళ్ళినట్లయితే, దేవుడు అంటున్నారు కదా, ఇదిగో ఇజ్రాయేలీయులు గుడారాల మధ్యలో నాకు కూడా ఒక గుడారం వేయండి, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించండి, నేను వారితో కలిసి జీవిస్తాను, నేను వారితో నివాసం ఉంటాను అని మోసేకు చెప్పాడు దేవుడు. అన్నట్లుగానే ఈ మోసెస్ దేవునికి ప్రత్యక్షమైన గుడారము మరి కట్టించాడు. అలాగనే కట్టించినప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారంలో నీవు ఉండడం, ఏదైతే మాట్లాడాలో అవన్నీ కూడా మాట్లాడటం, ఇలాగున ఇజ్రాయేలీయులు అరణ్యంలో నడిచినప్పుడు జరిగింది. ఈ సందర్భంలోనికి కాస్త మనం లోతుకి వెళ్ళి ప్రత్యక్షపు గుడారాన్ని ఒక్క మారు మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏది, ఆదికాండములో 3వ అధ్యాయము 8వ వాక్యం. అక్కడ మనకి కనిపిస్తుంది ఆదాముతో దేవుడు సహవాసంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగనే ఇప్పుడు మనం చదువుకున్న మాట ప్రకారంగా 25వ అధ్యాయము 8వ వాక్యం నిర్గమకాండం ఇజ్రాయేలీయులతో ప్రత్యక్ష గుడారములో సహవాసం ఉన్నట్లుగా దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన కాలానికి వచ్చేసరికి 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది, ఆయన మన దేహాన్ని గుడారంగా చేసుకుని మనలో జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా కాస్త మనం ముందుకు మాట్లాడుకుంటే, ఈ భూమి అంతమైపోయిన తర్వాత ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మొత్తం అంతమైపోయి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వచ్చినప్పుడు ఆ భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనలో కూడా దేవుడు మనుష్యులతో నివాసం చేస్తున్నట్లుగా మనకి ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయము 3వ వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ మాటల ప్రకారంగా మనము చెప్పుకున్నట్లయితే, ఆది కాలంలో కానివ్వండి, ఇజ్రాయేలీయుల కాలంలో కానివ్వండి, మన కాలంలో కానివ్వండి, 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో కానివ్వండి, ఈ 4 కాలాల్లో కూడా మనం ఏం చూస్తూ ఉన్నాం, దేవుడు మనుష్యులతో నివాసం ఉన్నట్లుగా, దేవుడు మనుష్యులతో సహవాసం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు, మనుష్యుల దగ్గర ఏం కోరుకుంటూ ఉన్నాడు, సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. ఇలాగను మనము చెప్పుకుంటా కాస్త ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కదా, నిర్గమకాండములో 27వ అధ్యాయము 1వ వాక్యములో, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను అని అన్నాడు. ఈ మాటను బట్టి ప్రత్యక్షపు గుడారాన్ని కాస్త మనం వివరించుకుంటే మనకి మరింత వివరంగా మనకు తెలుస్తుంది. ప్రత్యక్షపు గుడారము అని అంటే 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉంది. మొదటి భాగము ఆవరణము, 2వ భాగము పరిశుద్ధ స్థలము, 3వ భాగము అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో మనకు 2 మాటలు కనిపిస్తూ ఉన్నాయి, ఒకటి బలిపీఠము, 2వది గంగాళము. అలాగనే పరిశుద్ధ స్థలములో మనకు 3 మాటలు కనిపిస్తూ ఉన్నాయి, ఒకటి రొట్టెల బల్ల, 2వది దీపవృక్షము, 3వది ధూపవేదిక. అలాగనే అతి పరిశుద్ధ స్థలములో కూడా మనకి 3 కనిపిస్తూ ఉన్నాయి. మందసంలో పెట్టబడిన ఆ 3 ఏంటి అని అంటే, మనకి కనిపిస్తున్న ఆ 3, ఒకటి అహరోను చేతికర్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, మన్నాగల బంగారపు పాత్ర, నిబంధన రాతి పలకలు. ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్షపు గుడారములో కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యక్షపు గుడారము ఒక హాల్ లాగా ఉండేది. ఆ హాల్ని 2 భాగాలుగా, 2 గదులుగా దేవుడు చేయించారు. మొదటిగా పరిశుద్ధ స్థలము,
రెండవదిగా అతి పరిశుద్ధ స్థలం. ఈ రెండిటిని వేరు చేయడానికి, ఒకటిగా ఉన్నదాన్ని 2 గదులుగా చేయడానికి మధ్యలో అడ్డతెర పెట్టారు. మన ఇళ్ళల్లో ఒక హాల్లో వేరువేరుగా ఉండడానికి కర్టెన్స్ ఎలా పెడతాం మనం, అలాగున దేవుడు అక్కడ 2 గదులుగా చేయడానికి ఒక అడ్డతెర పెట్టారు. ఆ అడ్డతెర దేవునికి మనకు అడ్డుగా ఉన్న తెరది. ఇంటి చుట్టూరు పారిగోడ ఎలా కట్టుకుంటాం మనం, అలాగన చుట్టూరు పారి తీయించి ఏ రకంగా గుంజలు వేయించి, అలాగున మంచి మంచి క్లాతులు ఒక గుంజకి అలాగున కట్టి చుట్టూరు ఆ డేరాలు ఆ క్లాతులు అలా కట్టి పారిలాగున దేవుడు తీయించాడు. ఒకటే ఒక గేటు పెట్టాడు ఎదురుగుండా దేవుడు. ఆ గేటు తీసుకుని లోపలికి అడుగు పెడితే మొదటిగా మనకు కనిపించేది బలిపీఠం. ఆ బలిపీఠం గురించి ఎక్కడ రాయబడింది? నిర్గమకాండములో 27వ అధ్యాయములో 1వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ బలిపీఠాన్ని దేవుడు ఎందుకు నిర్మించారు అక్కడ? ఆ రోజుల్లో ఇజ్రాయేలీయులు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఒక దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, లేకపోతే ఏదైనా ఒక మోసం కానీ, ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి, వారు పాపిగా కనిపిస్తూ ఉన్నారు దేవునికి. ఆ పాపాన్ని తొలగించుకోవడం కొరకు దేవుడు ఏం పెట్టారు అంటే ఇక్కడ బలిపీఠాన్ని నిర్మించారు. ఇక్కడ బలిపీఠాన్ని నిర్మించి వారందరినీ కూడా అక్కడికి వచ్చి వారు చేసిన తప్పిదానికి ప్రతిగా, అంటే ప్రాయశ్చిత్తంగా ఒక దూడన కానీ ఒక మేకన కానీ యెహోవాకు బలి అర్పణ బలిపీఠం దగ్గర ఇచ్చి వారి పాపాలు తొలగించుకుని మరలా ఎవరింటికి వారు వెళ్తూ ఉండేవారు. అంటే చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ఏదో ఒకటి యెహోవాకు బలిస్తూ ఉండేవారు వారి పాపాన్ని తొలగించుకోవటం కొరకు. అంతేకాకుండా మనం ఇంకా కాస్త ముందుకెళ్ళినట్లయితే, ఏది మన జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆనాడు ఆ సంఘానికి బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. పాపాలన్నీ కూడా అలాగున తొలగించుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు మన కాలంలో దేవుడు సంఘము అంటే మనము ఎలాగున పాపాలు తొలగించుకుంటూ ఉన్నాం? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ కోరితే ఆయన క్షమిస్తూ ఉన్నాడు. అంటే ఆ రోజు ఆ బలిపీఠం దగ్గర పాపాలు తొలగిపోతూ ఉండేవి. ఆ బలి అర్పణ ఇవ్వటం చేత ఈ రోజున యేసు దగ్గరికి మనం వచ్చి పాదాలు పట్టుకుని క్షమాపణ కోరితే మన పాపాలు కూడా తొలగిపోతూ ఉన్నాయి. ఆయన ఒకేసారి అందరి నిమిత్తము సిలువలో 2000 సంవత్సరాల క్రితం బలిగా, అంటే సిలువ యాగం ప్రాణాన్ని పెట్టేసి మన పాపాలన్నిటి నిమిత్తం, అందరి పాపాల నిమిత్తము ఆయన బలి అయిపోయారు. ఒకే ఒక బలి ఒకసారి జరిగింది అంతే. ఇక ఆయన పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే చాలు మన పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ఆ రోజు ఆ బలిపీఠము, ఈ రోజున యేసు అనే ఈ బలిపీఠము. అంతేకాకుండా ఆ బలిపీఠం దగ్గర నుండి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే గంగాళము మనకు కనిపిస్తుంది. ఆ గంగాళం గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఎందుకని అక్కడ దేవుడు గంగాలను పెట్టించాడు ఆ రోజున అని అంటే, ఈ బలిపీఠం దగ్గర యాజకుడు వచ్చి ఆ గొర్రెను వధించి, అంతేకాదు ఆ బలిపీఠం మీద నిప్పుల మీద పెట్టించి దాన్ని కాల్పించి కొంత వీరు తీసుకోవటం, కొంత వారికి ఇవ్వటం, ఇలాగున ఈ పనంతా జరిగించి ఈ పనంతా కూడా చేయించే ఈ యాజకుడు తన కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, ఎలాగైపోతే పని చేసిన తర్వాత అశుభ్రంగా అయిపోతాయి. అశుభ్రంగా అయిపోయిన ఆ చేతులను కాళ్ళను కడుక్కోవడానికి అక్కడ దేవుడు గంగాళాన్ని పెట్టించాడు. ఆ గంగాళము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అనంటే, మనము మన పాపాలను కడుక్కోవడానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఆ రోజున ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి యాజకుడు కాళ్ళను అలాగునే చేతులను శుభ్రం చేసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెడతా ఉండేవాడు. మరి ఈరోజు సంఘం ఏం చేస్తూ ఉంది అనంటే, దేవుని వాక్యము చేత మనము ఉదక స్నానము చేస్తూ ఉన్నాం. ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆ మాట హెబ్రీ రాసిన పత్రికల్లో 10:10 మనకి
అలాగనే ఎపిసి 5:20 ఈ మాట మనకు కనిపిస్తుంది. ఎబ్రీ 10:10 మనకి బలిపీఠం గురించి మాట్లాడుకునే వాక్యం అది. అయితే ఎపిసి 5:27 మనకు కనిపిస్తూ ఉంది కదా, ఆ దేవుని వాక్యము చేత మనమంతా కూడా ఉదక స్నానం, అంటే ఆయన వాక్యము చేత మనమంతా కూడా మన పాపాలు తొలగించుకుంటూ ఉన్నాం. మన పాపాలన్నీ కూడా ఏం చేస్తూ ఉంది? దేవుని వాక్యం తొలగిస్తూ ఉంది. అంటే మన తప్పిదాన్ని మనకి ఎత్తి చూపిస్తూ ఉంటే యేసు పాదాల పట్టుకుని క్షమాపణ కోరి మన పాపాలన్నీ మనం ఏం చేస్తూ ఉన్నామట? తొలగించుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా కాస్త మనం ముందుకెళ్ళినట్లయితే ఎక్కడికి? పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళినట్లయితే ఆ పరిశుద్ధ స్థలములో మనకు 3 కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రొట్టెల బల్ల, రెండవది దీపవృక్షము, మూడవది ధూపవేదిక. రొట్టెల బల్ల గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ మనకి ఏం చేస్తూ ఉండేవారు యాజకులు? ఆ పరిశుద్ధ స్థలములో ప్రతిరోజు ఏమేమి జరిగిస్తూ ఉండేవారు అనేది మనం చెప్పుకుందాం. అయితే ఈ పరిశుద్ధ స్థలములోనికి ప్రతిరోజు వస్తూ ఉండాలి. ఎవరు? యాజకులు. ప్రతిరోజు వచ్చి ఏం చేయాలండి? రొట్టెల బల్ల మీద రొట్టెలు పెట్టాలి. 12 రొట్టెలు వేయించి తీసుకొచ్చి ఆ బల్ల మీద పెట్టాలి. ఆ బల్ల మీద పెట్టి ఆ బల్ల మీద ఉన్న 12 రొట్టెలు, అంటే నిన్నడ దినాన పెట్టిన ఆ 12 రొట్టెలు పట్టుకెళ్ళిపోవాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు క్రొత్తగా వేయించినవి తీసుకొచ్చి ఉదయాన్నే ఆ రొట్టెలు బల్ల మీద పెట్టాలి. దాన్ని రొట్టెల బల్లగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు యాజకులు ప్రతిరోజు కూడా ఆ బల్ల మీద రొట్టెలు పెడతా వస్తూ ఉండేవారు. మనం వాక్యంలో చూస్తాం. ఏది దావీదు పారుగుపోతా సన్నిధి రొట్టెలు తిన్నాడు అని అనుకుంటాం కదా. చదువుతూ ఉన్నప్పుడు మనం అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాం కదా. ఆ సన్నిధి రొట్టెలు ఏంటి? ఆ సన్నిధి రొట్టెలు ఇదే ప్రత్యక్షపు గుడారములో సన్నిధి రొట్టెలు. అంటే ప్రతిరోజు దేవుడు ఇలాగున పెట్టాలి అనే వాడుక ఆ రోజు ఆ సంఘానికి నియమించాడు దేవుడు. ఒక కట్టడగా, ఒక నియమముగా దేవుడు నియమించాడు. అలాగున యాజకులు చేస్తూ ఉండేవారు. దానివల్ల ఈరోజు సంఘం ఎలాగ నడుస్తూ ఉందండి? ఆ రోజు సంఘానికైతే రొట్టెల బల్ల, ఈరోజు అసలు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈరోజు సంఘం నడుస్తూ ఉంది, ఎలా నడుస్తూ ఉంది అనేది మనం చెప్పుకుంటే, రొట్టె అనంటే ప్రతి నెల మనం తీసుకుంటా ఉన్నాం. అంటే బల్లారాధనలో బల్ల పంచుకునేటప్పుడు రొట్టెను ప్రార్థన చేసి కృతజ్ఞత స్తుతులు చెల్లించి యేసయ్య శరీరంగా మనం తీసుకుంటా ఉన్నాం. అంటే రొట్టె దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది? యేసయ్య శరీరానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఈ మాటను బట్టి మనం మాట్లాడుకుంటే బల్ల మీద ఉన్న ఆ రొట్టెలు ఆ రోజు ఆ బల్ల మీద పెడతా వచ్చారు. ఈరోజు మనము ప్రతి ఒక్కరము కూడా ఆలయంలో ప్రతి నెల ఆ రొట్టెను యేసయ్య శరీరంగా తీసుకుంటా ఉన్నాం. ఆ రోజు రొట్టెల బల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే బల్లారాధనకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక రెండవదిగా పరిశుద్ధ స్థలములో మనకి ఏది? దీపవృక్షం కనిపిస్తూ ఉంది. ఇది అసలు ఏం చేస్తూ ఉండేవారు అనంటే, రోజు యాజకుడు వస్తూ ఉండేవాడు కదా, దీపాలు వెలిగిస్తూ ఉండేవాడు. దీపము కాదు, దీపాలు అంటే 7 దీపాలు. దీపవృక్షము అని అనగానే దీపము అంటే సరిపోద్ది కదా. బైబిల్లో దేవుడు దీపవృక్షం అని ఎందుకు రాయించాడు అనంటే, సాధారణంగా ఒక దీపం అనుకోండి ఎలా ఉంటుంది, దానికి మరలా ఇటేపు 3 దీపాలు, మరలా ఇటువైపు కూడా 3 దీపాలు, అంటే 7 దీపాలు. అది ఎలా కనిపిస్తూ ఉంది? ఒక వృక్షము మాదిరి కనిపిస్తూ ఉంది. అందుకనే దీపవృక్షము అని దేవుడు ఆ వర్డ్ రాయించారు బైబిల్లో. ఈ దీపాలు 7 దీపాలు కూడా ప్రతిరోజు సేవకుడు వెలిగిస్తూ ఉండాలి, ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఏది? నూనె అయిపోయిందా, నూనె పోస్తూ ఉండాలి. ఒత్తి అయిపోయిందా, ఒత్తి మరలా పెడతా ఉండాలి. ఇలాగున ఆ దీపాలు ఎప్పుడూ నిత్యము వెలుగుతూ ఉండేలాగున ఈ యాజకుడు చూస్తూ ఉండేవాడు.
అది ఆయన పని. అసలు ఎందుకు పెట్టాడండి దేవుడు అలాగా? అసలు దీపవృక్షము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉందండి అనే మాటల్లోనికి మనం వెళ్తే, ఈరోజు సంఘం దేవుని ఎదుట ఎలా కనిపించాలి? నిత్యము వెలుగుతూ కనిపించాలి. పవిత్రంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతూ ఉండి ఆ వ్యక్తి నిత్యము ఒక మంచి దేవునికి సాక్షిగా బ్రతుకుతూ ఉండాలి. ఒకప్పుడు మంచిగా ఉండి ఒకప్పుడు చెడ్డ కార్యాలు చేసి అలా కాదు, కానీ నిత్యము పవిత్రంగా ఉండాలి, నిత్యము నీతిగా ఉండాలి, నిత్యము యథార్థంగా ఉండాలి. దేవునికి మంచి సాక్షిగా ఉండి ఈ భూలోకములో దేవునికి ఒక మంచి పనివానిగా, మంచి సాక్షిగా వెలుగుతూ ఉండాలి. అది దేవుడు కోరేది. ఆ రోజున సంఘానికి దీపవృక్షాన్ని ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలములో దేవుడు అలాగును పెట్టించారు. ఈరోజు మనమంతా ఎలాగునో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. అంటే దీపవృక్షము దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక మంచి సాక్ష్యముతో కూడిన ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ఇంకా కాస్త మనం ముందుకెళ్తే ధూపవేదిక మనకు కనిపిస్తుంది. అదే పరిశుద్ధ స్థలములో ధూపవేదిక అనంటే ధూపం వేస్తూ ఉండేవారు. ఒక వేదిక, ఆ వేదిక పైన ధూపం వేస్తూ ఉండేవారు. ఆ మాట మనకు ఎక్కడ రాసుంది? మనం చూసినట్లయితే నిర్గమాకాండములో 30వ అధ్యాయములో 1వ వాక్యములో ధూపవేదిక గురించి ఉంది. అలాగునే నిర్గమాకాండము 25వ అధ్యాయంలో 31లో దీపవృక్షం గురించి మనకి కనిపిస్తూ ఉంది. అలాగునే నిర్గమాకాండములో 25వ అధ్యాయము 23వ వాక్యములో ఏది బల్ల గురించి, రొట్టెల బల్ల గురించి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? వేదిక, ధూప వేదిక గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ధూప వేదిక ఏమండి దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది అని అంటే ప్రార్థనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. నిజానికి ఆ రోజున యాజకుడు ఏం చేస్తూ ఉండేవాడు? రోజు ఉదయాన్నే వెళ్ళి రొట్టెల బల్ల మీద రొట్టెలు పెట్టి దీపవృక్షం ఏమండి ఆ దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఉండి, అంతేకాకుండా ఈ ధూప వేదిక మీద ఏమండి ఏది సాంబ్రాణి అట్టి మాదిరి ఏమండి పొడి వేసి అక్కడ దేవునికి ధూపం వేస్తూ ఉండేవాడు. ఈరోజు కూడా మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే ప్రార్థనా ధూపాన్ని ఎవ్రీడే దేవునికి ఆ ధూపం, ప్రార్థనా ధూపం వేస్తూ ఉండాలి. ఉదయాన్నే లేవాలి, ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మధ్యాహ్నం ఖాళీగా ఉందా? మధ్యాహ్నం కూడా ప్రార్థన చేయాలి. సాయంత్రం ఖాళీగా ఉందా? సాయంత్రం కూడా ప్రార్థన చేయాలి. ఇలాగున ప్రతిరోజు దేవునికి ప్రార్థనా ధూపాన్ని మనం వేయాలి. ఇలా వేసే వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా మనం కొంచెం ఈ ప్రత్యక్ష గుడారం గురించి నామాలు అంటే పేర్లు మనం తెలుసుకున్నట్లయితే, ఈ ప్రత్యక్ష గుడారానికి 3 పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉండడానికి ఇంకా పేర్లు ఉన్నాయి, కానీ నేను మీకు 3 పేర్లు చూపిస్తాను. పరిశుద్ధ గుడారము నిర్గమాకాండములో 25వ అధ్యాయము 8వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. సాక్ష్యము గుడారము సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ వాక్యం, నిర్గమాకాండము 29వ అధ్యాయము 42వ వాక్యం. యెహోవా గుడారము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 28వ వాక్యం. అంటే యెహోవా గుడారం అని పేరు. ఇలాగను మనం ఆలోచన చేస్తే ఈ ప్రత్యక్షపు గుడారానికి ఏవండి ఇలాగున 3 పేర్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మనం కాస్త ఇంకా లోతుకి వెళ్ళినట్లయితే ఈ పరిశుద్ధ స్థలం దాటి మనం ఏది ఒక డేరా ఉందని చెప్పానే, ఆ డేరా తీసుకుని లోపలికి అడుగు పెడితే లోపల అతి పరిశుద్ధ స్థలం, అందులో మందసం ఉన్నది. ఆ మందసంలో 3 మరలా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన్నాగల బంగారపు పాత్ర, చిగిరించిన అహరోని చేతికర్ర, నిబంధన రాతి పలకలు. మందసం పైభాగంలో కూడా కరుణాపీఠం ఉన్నది. కరుణాపీఠం మీద 2 కెరూబులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే కరుణాపీఠం అనేది
యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా ఈ మందసము దేవునికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మందసము అనేది దేవుడు ఉన్నాడు అని అర్థం. ఇజ్రాయేలీలో మందసం ఉంది అని అంటే దేవుడు ఉన్నాడు. మందసం పలానా దేశస్తులు పట్టుకెళ్ళిపోయారు అని అంటే దేవుడు బయటికి వెళ్ళిపోయాడు వారిలో నుండి అని అర్థం. దేవుని ప్రభావం బయటికి పోయిందని అర్థం. అలా ఫీల్ అవుతూ ఉండేవారు, అలాగ ఆలోచన చేస్తూ ఉండేవారు. ఆ మాట కూడా నిజమే. అంటే దేవుని మందసము దేవునికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. దేవుడు ఉన్నాడు అని అర్థం మందసం ఉంటే. అటువంటి మందసాన్ని దేవుడు ఎక్కడ పెట్టమని చెప్పాడు? ప్రత్యక్ష గుడారములో పెట్టి ఉంచమన్నాడు. అంటే ఈ మాట ప్రకారంగా ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంది. ఇప్పుడు నిజానికి ఇజ్రాయేలీలు ఎక్కడికన్నా బయలుదేరి అరణ్యముల ముందుకు సాగుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ గోడలు కాదు కదా, ప్రత్యక్ష గుడారము గుంజలు, క్లాతులు, డేరాలు ఇవన్నీ కూడా వీటితోటే కట్టించాడు కదా దేవుడు. ఇవన్నీ మోసుకుంటూ ప్రయాణమై వెళ్ళాలి. వీరందరికన్నా యాజకులు మందసాన్ని ముందర మొయ్యాలి. మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉండండి అని దేవుడు చెప్పాడు అనుకోండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి మరలా ఏ స్థానాల్లో వాటిని పెట్టాలి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో మనకి మందసం కనిపిస్తూ ఉంది. ఈ మందసం గురించి మనం మాట్లాడుకునే ముందర ఈ అతి పరిశుద్ధ స్థలానికి అలాగునే పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డుతెర ఉంది. రెండిటిని వేరు చేసే, రెండు గదులుగా చేసే అడ్డుతెర మనకి కనిపిస్తూ ఉంది. ఈ అడ్డుతెర గురించి మనం మొదటిగా మాట్లాడుకుని అప్పుడు మనం మందసం గురించి, మందసంలో ఉన్న ఏది 3 వస్తువుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనకు బాగా తెలుస్తున్న మాట ఏంటంటే అడ్డుతెర దేవుణ్ణి మనల్ని వేరు చేసినట్లుగా, దేవునికి మనకి అడ్డుగా ఉన్నట్లుగా అడ్డుతెర మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో యాజకులు రోజు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మనం ఎవరము? మొదటి పేతురు గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంది కదా, మనమే రాజులైన యాజక సమూహము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే యాజకులు వెళ్ళే పరిశుద్ధ స్థలము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది? మనకు అనంటే మనుష్యులందరికీ సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఇలా ఎప్పుడైతే సాదృశ్యంగా ఉందో మరి మనకును అలాగునే దేవుని మందసం అంటే దేవుడు ఉన్నారు కదా, దేవునికి మధ్యలో అడ్డంగా ఉంది అడ్డుతెర. మనకు బాగా గుర్తుకు రావాలి ఒక మాట. ఏ మాటనంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు అలా ప్రాణం పోగానే ఈ అడ్డుతెర 2గా చిరిగిపోయింది. ఎప్పుడైతే 2గా చిరిగిపోయిందో దాని అర్థం ఏంటి? దేవుడు మనము ఒకటైపోయాం. ఈ తెర అడ్డంగా ఉండేది తొలగిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి మనల్ని ఒకటి చేసేసింది. ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 51వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. అదే అడ్డుతెర గురించి నిర్గమ 26:33లో కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి రోజు వెళ్ళాలి. కానీ ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒకమారే వెళ్ళాలి. అందరూ వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు మాత్రమే, అహరోను మాత్రమే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తన నిమిత్తము, ప్రజల నిమిత్తము ఏదైనా ఒకటి బలిగా ఇచ్చి అప్పుడు లోపల అడుగు పెట్టాలి. ఇది దేవుడు నియమించిన కట్టడ. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? నిర్గమకాండములో 30వ అధ్యాయములో 10వ వాక్యంలో కనిపిస్తుంది. హెబ్రీ 9:7లో కూడా మనకు కనిపిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ మాట ప్రకారముగా ఏది అతి పరిశుద్ధ స్థలములో మనకు మందసం కనిపిస్తూ ఉంది కదా. నిర్గమకాండము 25:10లో, హెబ్రీ 9:4లో మనకు మందసం గురించి వ్రాయబడి కనిపిస్తూ ఉంది. ఈ మందసము దేవునికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. దేవుడు ఉన్నాడు అని అర్థం. ఈ మందసంలో 3 వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మన్నాగల బంగారపు పాత్ర,
దాని గురించి మనకి ఎక్కడ కనిపిస్తుంది? నిర్గమాకాండములో 16వ అధ్యాయములో 32వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. 32వ వాక్యములో, అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓవేరు పట్టు పాత్రను నింపుడనెను. అంటే ఒక పాత్ర, మన్నా గల పాత్ర. ఆ రోజున ఇజ్రాయేలీయులు ఏం తినేవారు? మన్నా తినేవారు. ఆకాశములో నుండి ఏది భూమి మీదగా కురుస్తూ ఉంటే, దేవుడు కురిపిస్తూ ఉంటే ఆ మన్నా తిని బ్రతుకుతూ ఉండేవారు. ఈ మన్నాను దేవుడు ఒక పాత్ర చేయించి ఆ పాత్రలో ఈ మన్నాను పెట్టమని చెప్పాడు. ఆ పాత్ర ఎక్కడ పెట్టమన్నాడు? మందసంలో పెట్టమన్నాడు దేవుడు. ఎందుకని? జ్ఞాపకార్థంగా ఉండడానికి. ఎందుకంటే వాగ్దాన దేశంలోకి వచ్చేసిన తర్వాత మన్నా ఆగిపోతుంది కదా. నిలిచిపోయిన తర్వాత ఈ మన్నా వారి తరాలు పిల్లలంతా కూడా చూడాలి. ఏది గతములో మన పితరులు ఇలాగున మన్నా తినేవారు అని ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం చూసేటట్లుగా, జ్ఞాపకార్థంగా ఉండేటట్లుగా ఈ మన్నాను దేవుడు ఒక పాత్రలో పట్టించి ఏది మందసంలో పెట్టించారు. ఆ మాటలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. సంఖ్యాకాండములో 17:8 కూడా మనకి ఈ మాట కనిపిస్తూ ఉంది. ఏది? ఈ పాత్రతో కలిసి అహరోను చేతి కర్రను కూడా దేవుడు మందసంలో పెట్టించాడు. ఇది సాధారణంగా మనం మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఇజ్రాయేలీల్లో ప్రధానులు ఉన్నారు. ప్రధానులు గొడవ పెట్టుకున్నారు. నేనే ప్రధానమైన వాడిని ఇలాగ గొడవ పెట్టుకుంటే ఆ గొడవ తీర్చడానికి మోసేకు దేవుడు పిలుపునిచ్చి, మోసే దేనికి గొడవ? నేను చెప్పినట్లుగా చేయండి, నేను ఎవరిని ఎన్నుకున్నానో నేను మీకు తెలియజేస్తాను అని అన్నాడు. దేవుడు చెప్పాడు, ఎలాగునా ఒక్కొక్క ప్రధానుడు గోత్రానికి ఎవరైతే ముఖ్యమైన వాడో అతడు ఒక కర్ర పట్టుకు రావాలి, ఆ కర్ర మీద తన పేరు రాయాలి అని దేవుడు చెప్పాడు. అది మోసేకిస్తే ఆ కర్ర మందసంలో దేవుడు పెట్టమని చెప్పాడు. 12 గోత్రాలు కాబట్టి 12 మందికి వచ్చి మోసేకి ఇచ్చారు. ఈ 12 మందిలో ఎవరున్నారట? అహరోను ఉన్నాడు. తాను కూడా కర్రను పట్టుకొచ్చాడు. అహరోను అని పేరు రాసి మోసేకి ఇచ్చాడు. ఈ మోసే మందసంలో పెట్టాడు. దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో పెట్టిన తర్వాత మరణాడికి ఎవరి కర్ర అయితే చిగురు పట్టుద్దో, బాధపు కాయలు కాస్తుందో వారిని నేను ఎన్నుకున్నట్లు అని చెప్పాడు. ఆ మాట ప్రకారంగా ఆ రాత్రికి అయిపోయిన తర్వాత మరణాడు వచ్చారు. అలా వస్తే ఎవరి కర్ర చిగురు పట్టింది అంటే అహరోను కర్ర చిగురు పట్టింది, బాధపు కాయలు కూడా కాసింది. అప్పుడు మనకేం తెలిసింది? అహరోన్ని దేవుడు ఎన్నుకున్నట్లుగా, అహరోన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడికి మనకి మందసంలో 2 మాటలు అయ్యాయి. 3వది మనకి కనిపిస్తూ ఉంది, నిబంధన రాతి పలకలు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వాక్యం. మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండేను. అంటే మనందరికీ తెలిసిన మాట, దేవుడు రాతి పలకలు మోసేకి ఇచ్చాడు. దాని మీద 10 ఆజ్ఞలు దేవుడు రాసి ఇచ్చాడు. ఇజ్రాయేలీయులు అలాగున నడవాలి. ఒక కట్టడ, ఒక నియమము దేవుడు పెట్టాడు ఆ రోజుల్లో. అయితే ఈ రోజుల్లో అయితే మనకు కృపనిచ్చాడు దేవుడు. ఆ రోజు ఆజ్ఞ, ఈరోజు కృప. అయితే ఆ రాతి పలకలను దేవుడు ఎక్కడ పెట్టమన్నాడు? భద్రంగా ఉండడం కొరకు మందసంలో పెట్టించాడు. అంటే మందసంలో ఎన్ని కనిపించాయి ఇక్కడికి మనకి? 1 మన్నా గల బంగారపు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు 3 కనిపించాయి. అయితే ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా ఉంది. మొదటి భాగం ఆవరణము, 2వ భాగం పరిశుద్ధ స్థలము, 3వ భాగం అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 భాగాల్లో కూడా మొదటి భాగంలో మనకి ఆ బలిపీఠము గంగాలం కనిపిస్తూ ఉంది. 2వ భాగంలో అంటే పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక కనిపిస్తూ ఉంది.
మూడవ భాగంలో అనంటే అతి పరిశుద్ధ స్థలములో మన్నాగల బంగారపు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన రాతి పలకలు. ఇదంతా కూడా ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. ఇదిగో ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ మాతో మాట్లాడారు. వందనాలు, స్తోత్రములు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.